ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఈ ఎఫ్రాయిం గురించి అన్యజనులతో కలిసిపోయాను అంట. అన్యజనులతో కలిసిపోయాను. మందిరంలో మనం పరిశుద్ధులతో కలిసి ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? మనం ఇంట్లో మనందరం ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, అబ్రహాము తన ఇంటి వారందరితో కూడా ఆయన బలిపీఠము కట్టాడు. తన ఇంట్లో పనిచేసే దాసదాసీలు అందరూ కూడాను ఆ బలిపీఠం కట్టినప్పుడు అందరు కూడా అబ్రహాం దగ్గరకు వచ్చేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు లోతు అక్కడ సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ సొదొమ ప్రాంతంలో ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నాడు? అన్యజనులతో సహవాసం చేస్తాడు. అన్యజనులతో ఎంత సహవాసం చేశాడంటే వారి మధ్యలో ఒక పెద్ద మనిషిగా నిలబడ్డాడు. గవిని దగ్గర పెద్దలు ఉండే స్థలంలో ఇప్పుడు ఈ లోతు కూర్చున్నాడు. ముందు ఆ సొదొమ దగ్గర ఒక గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు సొదొమ పట్టణంలోకి వెళ్ళాడు. ఒక ఇల్లు కట్టుకున్నాడు. అబ్రహాం ఇల్లు కట్టుకోలా, గుడారం వేసుకొని ఉన్నాడు. కానీ సొదొమ పట్టణంలో లోతు అన్యజనుల ప్రకారముగా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాడు కానీ కుటుంబానికి రక్షణ లేదు. నోవహు కుటుంబం అంతా కూడా ఓడలు రక్షించబడ్డారు కదా. కానీ లోతు కుటుంబంలో లోతు భార్య వెనదిరిగి చూడబాకమ్మా అంటే ఏం చేసిందంటే ఆమె అడుగులేమో ముందుకు వెళ్తున్నాయి. దేవుడు చెప్పినట్టుగా అడుగులేమో ముందుకు వెళ్తున్నాయి, ఆలోచనలేమో వెనక్కి వెళ్తున్నాయి. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. నా ఇంట్లో ఏముంది? ఏమండి, నా ఇంట్లో ఏముంది? ఆమె ఇంట్లో ఏం పెట్టుకుందో మరి కదండి. కొంతమందికి ఇంటి మీద ఎంతో మక్కువ ఉంటుందండి. ఆ ఇల్లు కడిగిందే కడుగుతారు, రుద్దిందే రుద్దుతారు, తుడిచిందే తుడుస్తారు. ఆ ఇంట్లో ఎన్ని పెడతారో, ఎన్ని రకరకాల పెడతారో. ఏం చేస్తున్నామమ్మా అంటే ఇల్లు సర్దుకుంటున్నామండి. స్టీల్ అన్నీ ఒక లైన్లో పెడతారు, ఇత్తడి అన్నీ ఒక లైన్లో పెడతారు, వెండి అన్నీ ఏమండి అన్నీ ఏ లైన్గా, గ్లాసులకి గ్లాసులే, గాజుయే. అవునా? అన్నీ కడిగిందే కడగడం, తుడిసిందే తుడడం, పెట్టిందే పెట్టడం. మరి ఈ మనసు ఎక్కడ ఉందో నాకు అర్థం కాల. ముందుకు అడుగులేస్తుంది కానీ వెనక్కి తిరిగి చూసిన. భర్త చూసాడా? చూడలా. పెద్ద కుమార్తె చూసిందా? చూడలా. చిన్న కుమార్తె చూసిందా? చూడలా. ఈ నలుగురిలో ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు రక్షించబడిన కుటుంబము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక కుటుంబంలో నలుగురు ఉంటే భార్య, భర్త, కుమారుడు, కుమార్తె అనుకుందాం. నలుగురుంటే ఈ నలుగురు రక్షించబడిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? లోతు కుటుంబము అన్యులతో సహవాసం చేసి అన్యుల ఆచారాలు పాటించి అన్యుల ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీదన మనసు పెట్టి దేవునికి దూరం అయిపోయిన ఆ తల్లి గురించి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు అన్నారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి. లోతు భార్య, ఆమె పేరు రాయాలి కదా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయారు. ఇందాకేం చెప్పాడు? ఎఫ్రాయిము విగ్రహములను కలిసికొనాను. ఇప్పుడు ఏమో ఎఫ్రాయిము అన్యజనులను కలిసికొనేను. ఇప్పుడు వారితో కలిసిన వారు ఏం చేస్తున్నారు? వారి ఆచారాలు పాటిస్తున్నారు. జాగ్రత్త, దేవునికి ఇష్టమైన వాటినే మనం పాటించాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమైన కుమారుడివి, కుమార్తెవి. దేవునికి స్తోత్రం అండి. ఇంకా ఇప్పుడు ఆ ఎఫ్రాయిం ఎలాగైపోయాయంటే ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడాయను. ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడు. అప్పం అంటే ఏంది? ఏమండి, అప్పము అంటే రొట్టె. ఇంకా బాగా అర్థం అంటే చపాతీ కదా. మనం చపాతీ కాలుస్తున్నాం కదా, పెనం మీద వేసి కాలుస్తున్నాం కదండి.
ఎవరు తిప్పివేయలేని అప్పం అంటే ఆ రొట్టెను, ఆ చపాతీని ఒక ప్రక్కన కాలింది కానీ రెండో పక్కన కాళ్ళ. అది అలాగనే కాలి మాడి వాసన వస్తుందన్నమాట. అప్పుడు వెళ్ళి చూసేసరికి ఏమైంది, చపాతీ అంత బొగ్గయింది. ఎప్పుడు ఎట్లాగైంది, అడుగునేం బొగ్గయింది, పైన ఏం పచ్చిగా ఉంది. ఇప్పుడు ఇటు తిప్పేద్దామంటే రాట్లా, అంటుకుపోయింది. దేనికి అంటుకుపోయింది, పెనానికి అంటుకుపోయింది. నూనె పోయలేదా, పోయటం కాదు, పోసాం. ఈ రోజుల్లో కూర నూనె వేస్తున్నారా, పోస్తున్నారా? ఏమండి, పాస్టర్ గారు వేస్తే బాగోలేదు అంటున్నారండి, అందుకని డబ్బా ఎత్తి నూనె పోస్తున్నాం. ఆరోగ్యం బాగుంటేనే మనకి, బాగోలేకపోతే మనకి తినడానికి మాత్రం ఎట్లా ఉండాలి, సూపర్ టేస్ట్గా ఉండాలి. అందులో నేను చేశానంటే ఎట్లా ఉండాలి, ఆ అప్పము తిప్పడానికి రావట్లేదంట. జాగ్రత్తగా గమనించండి. అడుగునేం మాడిపోయింది, పైనేం కాలలేదు. ఎవరైనా తింటారా? ఇది తినడానికి పనికి వచ్చిద్దా? ఎఫ్రాయిము, ఎవరును తిప్పివేయలేని అప్పం వంటి వాడిగా మారిపోయావయ్యా. ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయావు. నిన్ను తీసి బయట పడేయటమే కానీ ఇంకేం ఉపయోగం ఏమీ లేదు. ఎవరైనా తింటారా? నేను తింటానని స్వాతంత్రం చెబుతారా ఎవరన్నా? ఏమంటే అడుగునేం పూర్తిగా నల్లగా మాడిపోయింది. సంస్కార ఆరాధన ఇచ్చేటప్పుడు కూడాను పాస్టర్ గారు రొట్టె ఇరిచి చేతిలో పెట్టినప్పుడు ఒకసారి చూసుకుంటారు కళ్ళు తెరిచి, మళ్ళీ ఇది మంచిది వచ్చిందా, మంచిది రాలేదా, పెద్దది వచ్చిందా, చిన్నది వచ్చిందా కదండి. ఎఫ్రాయిము, ఇలా తయారైపోయావేంటయ్యా? ఒకప్పుడు నువ్వెంతగానో దీవించబడ్డావు, ఒకప్పుడు నువ్వెంతగానో ప్రేమించబడ్డావు, స్వస్థపరచబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. చూడండి, ఇంకా ఈ హోషేయ గ్రంథంలోనే ఎఫ్రాయిం గురించి మరికొన్ని మాటలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దయచేసి, అక్కడ 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. ఎఫ్రాయిమీల గురించి, ఇశ్రాయేలు వారి గురించి, యూదా వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఎఫ్రాయిము, అబద్ధములతో నన్ను నీవు ఆవరించి ఉన్నావయ్యా. అబద్ధములతో, ఇశ్రాయేలు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నావయ్యా. యూదా వారు తిరుగుబాటుతో ఆవరించి ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవడైనా మంచిగా ఉన్నాడా? ఎఫ్రాయిము కానీ, ఇశ్రాయేలు కానీ, యూదా కానీ, ఈ ముగ్గురులో ఒకరేమో అబద్ధాలు అంట, రెండోవాడేమో పెద్దోడేమో అబద్ధాలు చెబితే రెండోవాడు ఏం చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, మూడోవాడు తిరుగుబాటు చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు అవసరమా? ఏమండి, ఇటువంటి వాళ్ళకి అవసరమా? దేవుడు అంటాడు, నీకు నేను ఎన్నో చేశాను కదా. ఎటువంటి దేవుని మీద? పరిశుద్ధమైన నమ్మకమైన దేవుని మీద. అక్కడ ఏం రాయబడిందమ్మా? నమ్మకమైన పరిశుద్ధ దేవునికి తిరుగుబాటు చేస్తాను. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మీద ఎఫ్రాయిము అబద్ధాలు చెబుతా ఉన్నాడు. నీ జీవితం అబద్ధాలతో ఉంది, నీ ఉద్యోగం అబద్ధాలతో ఉంది, నీ వ్యాపారం అబద్ధాలతో ఉంది, నీ ఆదాయము సంపాదన అబద్ధాలతో ఉంది. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, ఏమండి ఇదిగో పెయింట్ 1 లీటర్ ఉంది, 1 లీటరు రంగు ఉంది, ఈ రంగు ఈ పెయింటు మీరు షాపులో కొనుక్కోవాలంటే 2000 రూపాయలు అయింది, 2000 రూపాయలు అయింది. నేను మీకు సగం రేటుకే ఇస్తా. ఎంత రేటుకి? 1000 రూపాయలకే ఇస్తా, తీసుకుంటారా అన్నాడు. సీల్ కూడా ఓపెన్ చేయాలా, ఇది చూడండి, సీల్ కూడాను ఓపెన్ చేయలేదు, తీసుకోండి అన్నాడు. నేను అనుకున్నాను, ఒకవేళ వాళ్ళ ఇంట్లో తెచ్చుకుంటే మిగిలిపోయిందేమో, అందుకోసమేమో అని అంత రేటా అన్నా. సరే, ఒక 500 ఇచ్చి తీసుకోండి, ఒక 500 ఇచ్చి తీసుకోండి అన్నాడు. తీరా
నాకు వద్దులే బాబు అని చెప్పేసి వెళ్ళిపోతే నాకు విషయం తెలిసింది. ఏంటంటే అతను ఏం చేస్తున్నాడు, ఒక పెయింట్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పెయింట్ మేస్త్రిగా పెయింట్ పని చేస్తున్నాడు, రంగు వేస్తున్నాడు ఇంట్లో, ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి ఆయన ఏం చేశాడు, ఇది మొత్తం రంగు వేయాలంటే ఎంత కావాలయ్యా అంటే దీనికి 5 లీటర్లు కావాలి, 6 లీటర్లు కావాలి. సరే నేను 5 లీటర్ డబ్బా ఒకటి, ఇంకొక లీటర్ డబ్బా ఒకటి తీసుకొచ్చి చక్కబెట్టాడు. ఆ 6 లీటర్ పోయమంటే ఈ 5 లీటర్లే సరి చేశాడు. వాళ్ళకి బాగా తెలుసు ఎక్కడెక్కడ పోయాలో ఏం చేయాలో అంత బాగా పోస్తారు కదండి. ఒక పనినే గంట సేపు చేస్తారు, అదే పనిని 2 గంటలు చేస్తారు, అదే పనిని 2 పూటలు కూడా చేస్తారు. మోసపు క్రియలు, అబద్ధములు. చివరికి అతను ఆ లీటర్ మిగించుకొని దాన్ని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అమ్ముకుని డబ్బు సంపాదించుకుందాము, అమ్ముకుని డబ్బు సంపాదించుకుందాం. ఒకరోజు నాకు మా ఆఫీసులో డిపార్ట్మెంట్లో ఒక వ్యాన్ అప్పగించారు. ఆ వ్యాన్కి తీసుకురావటం, దానికి సంబంధించిన ఆయిల్ పోయించడం ఇవన్నీ కూడాను మీరే చూసుకోవాలండి అన్నారు. వెళ్తే ఆ డ్రైవర్ అంటున్నాడు, సార్ ఎన్ని లీటర్లు రాయించమంటారు దాంట్లో అంటున్నాడు. బిల్లు ఎన్ని లీటర్లు రాయించమంటారు అన్నాడు. ఎన్ని లీటర్ రాసింది, ఎన్ని లీటర్ పెట్టించావు? 10 లీటర్లు పెట్టించాను, అంతకే రాయించమను. మీకు తెలుసు సార్, ఏ సలహా చెబుతున్నాడు ఆయన? మీకు తెలుసు సార్, 10 లీటర్ ఆయిల్ పెట్టించాము, 20 లీటర్లు రాయించుకోండి, ఆ 10 లీటర్ డబ్బులు మీరు తీసుకోండి. నేను నెల్లూరు ప్రమోషన్ మీద వెళ్ళాను. ఆ ఊరిలో పెద్ద ఉరుసు మహోత్సవం ఏర్పాటు చేశారు, ప్రతి సంవత్సరం జరిగిద్దండి. ఆ ఉరుసు మహోత్సవం కోసం అక్కడ శానిటేషన్ వర్క్ కోసం, పరిశుభ్రత అంటే రోడ్లు కానీ సున్నం కొట్టించడం కానీ అక్కడ క్లీన్ చేయించడం కానీ వీటన్నిటికీ శానిటేషన్ వర్క్ కోసం దాదాపు 60-70 వేల రూపాయలు బడ్జెట్ ఇచ్చారు. అప్పుడు ఆ బడ్జెట్ నా చేతికి అప్పచెప్పారు. నా చేతికి అప్పచెప్పి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి, శానిటేషన్ వర్క్ చేయాలండి. ఈ ఉరుసు మహోత్సవం 3 రోజులు జరిగిద్ది, ఈ 3 రోజులు కూడా మొత్తం ఇవన్నీ చూసుకోవాలండి నేను అంటే, సరే అట్లాగే ఏర్పాటు చేద్దాం. మెడికల్ క్యాంప్స్ రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఉండాలి. ఉదయం పూట ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, రాత్రి ఒక షిఫ్ట్. ఈ షిఫ్ట్లో 3 షిఫ్ట్లో పనిచేసే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దాం. వాళ్ళు హడావుడిగా వచ్చేటప్పుడు క్యారేజ్ తీసుకొని రావాలంటే కష్టం కాబట్టి ఇక్కడే వాళ్ళు భోజనం, పగలేమో ఆడవాళ్ళకి డ్యూటీ, నైట్ ఏమో మగవాళ్ళకి డ్యూటీ, అలాగా ఏర్పాటు చేద్దాం. 3 షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాం. అలాగనే ఆ రోజున వచ్చిన స్టాఫ్ అందరికీ, మిగతా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఈ పనులు చేసే వాళ్ళకి, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి, క్లీన్ చేసే వాళ్ళకి, తర్వాత ఈ బ్లీచింగ్ కొనుక్కు రావటం, సున్నం కొనుక్కు రావటం, ఒక మినీ ట్రాన్స్పోర్ట్ లారీ సున్నం బస్తాలు కానీ, బ్లీచింగ్ బస్తాలు కానీ అన్నీ తీసుకురావటం, ఇవన్నీ కూడాను ఆ వచ్చిన డబ్బులు మొత్తం దానికి ఖర్చు పెట్టామండి. ఆ సంవత్సరం ఆ స్టాఫ్ అందరూ అన్నారు, సార్ ఈ సంవత్సరమే మేమందరం కూడా అన్ని షిఫ్ట్లో కడుపు నిండా అన్నం తిన్నాం, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంత క్రితం అన్నం పెట్టకుండానే పెట్టామని రాసేవాడు, డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చామని రాసేవాడు. గమనించండి, దేవుడు నీ చేతికి అప్పగించింది చిన్నదైనా సరే గొప్పదైనా సరే మనం మోసం లేకుండగా, మన శక్తి లోపం లేకుండగా, అన్యాయం లేకుండగా మనకు అప్పగించిన దాన్ని మనం సక్రమంగా చేస్తే దాని వలన మనం దేవుని వలన మెప్పు పొందే వారముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎఫ్రాయిం మనసులో క్రమంగా ఏమొచ్చింది అంటే అన్యాయపు ఆలోచనలు, మోసపు ఆలోచనలు, అబద్ధపు ఆలోచనలు. ఒకసారి అబద్ధం చెప్పేటప్పుడు భయం వేసిద్ది, ఆ తర్వాత రెండోసారి చెప్పినప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చిద్ది, ఆ తర్వాత అది అలవాటు అయిపోయింది. జాగ్రత్త. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు కనీసం సంస్కార ఆరాధనలు కూడాను యోగ్యముగా పాల్గొనలేరు. పాల్గొనొచ్చా? పాల్గొనకుండా దేవుడు ఏమైనా ఆపుతున్నాడా? ఇస్కరియోతు యూదాను కూడాను కాళ్ళు గడిగి మరీ కూర్చోబెట్టాడు. మారు మనసు రాలేదు. చివరికి ఏమైపోయాడండి? ఈ అయోగ్యముగా పాల్గొనే వారికి దేవుడు హెచ్చరిక చేశాడు. ఏం చెప్పాడంటే, ఇందువలననే మీలో కొందరు
బలహీనులు అవుతున్నారు. ఇందువల్లనే మీలో కొందరు రోగులుగా, మరి కొందరు చనిపోతున్నారు, నిద్రిస్తున్నారు. ఇస్కరియోతు యూదాకి ఏమైందండి? అయోగ్యంగా పుచ్చుకున్నాడు. అప్పటికైనా మారు మనసు పొందలేదు. ఈ రోజున బల్ల యుద్ధకు వచ్చిన మనము దేవుని దగ్గర మనం పరీక్షించుకొని, ప్రభువా ఇదిగో నీకు ఇష్టము కానివి ఇంకా నాలో కొన్ని ఉన్నాయి గనక ఈ అబద్ధ కార్యాలు, ఈ మోసపు కార్యాలు, ఈ తిరుగుబాటు కార్యాలు ఇవన్నీ నేను విడిచిపెడతాను ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన అంటాడు, నిజముగా నీవు నాకు ఇష్టమైన కుమారుడవు, నువ్వు నాకు ముద్దు బిడ్డ. మారు మనసు పొందిన వాళ్ళందరినీ ఆయన ముద్దు బిడ్డ అంటాడు. అంతే, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నా సరే మనందరినీ కూడా మీరందరూ నా ముద్దు బిడ్డలు, దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, పరిశుద్ధత కోసము ఆయన దగ్గర పాప క్షమాపణ కోసం వేడుకుంటారో, ఇంకా అలాగే చూడండి 12వ అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనము, ఎఫ్రాయిము దేనంటమ్మా? గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసేదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయను. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఏం వేస్తున్నాడు అంటండి? గాలిని మేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లా. ఓ ఎఫ్రాయిము, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసేది దేవునికి ఇష్టమైందేనా? నువ్వు చేసేది దేవునికి సంతోషం కలిగించేదేనా? నీ ఆలోచన వాక్యానుసారమైందేనా? నీ ప్రవర్తన ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడా? వారి క్రియలను బట్టి నేను వారిని శిక్షిస్తాను. ఇదే అధ్యాయంలో మరొక మాట మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఎఫ్రాయిం గురించి హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. 11వ వచనం, గువ్వ అయిను అశ్షూరీయుల ఎద్దకు పోదురు, నేను వారి పైని నా వల వేయుదును, ఆకాశ పక్షులు ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని చాలా ఇంకా చాలా మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎఫ్రాయిము పిరికి గుండె కలిగిన గువ్వ ఆయను. పిరికితనము, భయం వచ్చేసింది. ఎఫ్రాయిము తాను చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి ఇప్పుడు ఎఫ్రాయిములో చాలా భయం వచ్చేసిందంట అండి. అయ్యో నేనేమైపోవాలి, ఇంకా చేయకుండా చేశాను కదా. పిరికి గుండె వచ్చేసిందంట అండి. మనిషి గంభీరంగా ఉండొచ్చు, కానీ గుండె ఏ గుండె వచ్చిందంట అండి? మనము పరిశుద్ధంగా ఉంటే నీతిమంతులు ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహం వలె, నాకంటే సన్నగా ఉన్నా కానీ నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహం వలె ధైర్యంగా ఉంటారంట. కానీ చాలా బలంగా ఉండి పరాక్రమం కలిగిన వారు కనపడినా కానీ వారు పాపం చేసిన వారైతే వారి గుండె ఏమైపోయిందంటండి? పిరికి గుండె. చిన్నదానికి భయపడుతుంటారు, పెద్దదానికి భయపడ, ప్రతిదానికి భయం భయం భయం, టెన్షన్ టెన్షన్. ప్రేమ దేవుని బిడ్డరా, ఎఫ్రాయిం గురించి అక్కడ ఆ చివరి అధ్యాయంలో అంటాడు, ఎఫ్రాయిము నీ భక్తి ఎలాగున్నదయా? చూడండి 13వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే 3వ వచనం చూడండి. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలె ఉందురు. కళ్ళములో నుండి చాలమ్మా, ఇక్కడ కళ్ళములో నుండి
గాలి ఎగురుగొట్టు పొట్టువలెను కిటికీలో గుండా పోవు పొగవలే ఉందురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎఫ్రాయిము ఉదయమున కనబడు మేఘం వలె, పెందల కాడ గతించు ప్రాతకాలపు మంచు వలె ఇదిగో నీ భక్తి నిలవలేకపోతుందయ్యా. ఇక్కడ అలాగే నేను లేఖనాలు గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎఫ్రాయిము ఇదిగో నీవు తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే. 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం, నీవు అంగీకరించదగినవి ఇవే మాకున్నవి అని మీరు చెప్పండి అని చెప్పేసి అక్కడ మా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపము చేత. ఈ రోజున మనము బల్ల ఎదుకు వచ్చినప్పుడు అందరు కూడాను మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యముగా. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు పట్టబడితివి గనుక జాగ్రత్త. అయితే ఎప్పుడైతే మనము ప్రభువా ఇదిగో మా హృదయాలు మీ తట్టు తిప్పుకొని మేము నీ వద్దకు వస్తామని చెప్తామో అప్పుడు ఆయన అంటాడంట. 5వ వచనం చూడండి. 5వ నుంచి చాలా శ్రేష్టమైన వాగ్దానాలు ఆయన మనకి ఇస్తున్నాడా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతని కుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి వచనం చూడండి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లదురు. ఆయన మార్గములు చక్కనివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాయండి. ఎఫ్రాయిము, నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన
2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.